తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన విశాల్ ప్రజాపతి ఒక డీజే సౌండ్ కంపెనీలో పనిచేస్తాడు. పెళ్లిళ్లలో వెళ్లి తమ మ్యూజిక్ సిస్టంతో జనాల్ని డాన్సులు వేయించడంలో ఈ డీజే బ్యాండ్కి మాస్టరీ ఉంది. మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి వీళ్లకి బుకింగ్స్ వస్తాయి. 17 ఏప్రిల్ 2023న విశాల్ తన స్నేహితులతో కలిసి ఒక పెళ్లి నుంచి ప్యాకప్ చేసుకుని వరంగల్ వైపు తిరిగి వస్తున్నాడు. ఇలా వాళ్ల వాహనం NH7లోని తైమారా ఘాట్ లోపలికి ప్రవేశించదానే డ్రైవర్ ముందు పూర్తి బ్లాకౌట్. ఆ తర్వాత ఈ డీజే బ్యాండ్ ఆ రాత్రంతా అనుభవించిన ఘటనలు భయానకంగా ఉంటాయి. ఆ భయం మీ శరీరంలో చల్లని జ్వరంలా పరిగెత్తుతుంది. ఈ ఘటనలో నేను చెప్పిన డేట్ 17 ఏప్రిల్ 2023 గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ ప్రదేశంలో సమయం యొక్క వేగం, గతి పూర్తిగా మారిపోతుంది. తైమారా ఘాట్లో ఇంకా ఎన్నో భయానక రికార్డెడ్ ఘటనలు నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. కానీ ఇప్పుడు విశాల్ భాయ్ పంపిన ఈమెయిల్ స్క్రీన్షాట్ మీరు వీడియోలో చూడొచ్చు. బేసిక్గా తెలంగాణలోని హైదరాబాద్ నగరం, దాన్ని మీరు చార్మినార్ ప్రాంతంగా కూడా తెలుసుకుంటారు. అక్కడే ఉన్న ఒక చాలా ఫేమస్ డీజే బ్యాండ్ పేరు సార్జన్ డీజే. ఈ బ్యాండ్లో పనిచేసే అందరూ హైదరాబాద్లోనే ఓనర్ ఇంటి చుట్టుపక్కల గదులు తీసుకుని ఉంటారు. ఈ ఘటనను నాతో షేర్ చేసిన విశాల్ భాయ్ కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. అసలు వాడి ఊరు కరీంనగర్, తెలంగాణలోని ఒక చిన్న టౌన్. అక్కడ్నుంచి హైదరాబాద్ 60 కిలోమీటర్ల దూరం. సార్జన్ డీజే పని విధానం ఇలా ఉంటుంది. పెళ్లిళ్లలో వెళ్లి సౌండ్ సిస్టమ్ సెటప్ చేస్తారు. పండగలు, మండపాలు ఎక్కడుంటే అక్కడ. వీళ్ల టీం 8 నుంచి 10 మందితో ఉంటుంది. విడివిడి బ్యాచ్లుగా డివైడ్ అయి ప్రతి బ్యాచ్ ఒక్కో లొకేషన్కి వెళ్తుంది. విశాలున్న బ్యాచ్ హైదరాబాద్ చుట్టుపక్కల పెళ్లిళ్లకే వెళ్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ లేదు. సార్జన్ డీజే సర్వీస్ తెలంగాణలో బాగా ఫేమస్. 2023 ఏప్రిల్లో లగ్నం సీజన్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఒక్కరోజే 2 బుకింగ్స్, ఒకటి వరంగల్, మరొకటి కరీంనగర్. రెండింటినీ చూసే ఒకే బ్యాచ్ ఉంది. ఓనర్ ఆలోచించి వరంగల్ బ్యాచ్ని కరీంనగర్ పంపేస్తాను, విశాల్ బ్యాచ్ని వరంగల్ పంపుతాను అని డిసైడ్ చేశాడు. మరుసటి తిరిగి హైదరాబాద్ వచ్చేయండి అని. విశాల్ టీం మొదటిసారి వరంగల్ వెళ్తోంది. ఇక్కడే మొదలవుతుంది ఒక భయానక ఆట. విశాల్ టీం ట్రక్లో వరంగల్ చేరుకుంది. బంజారాహిల్స్ దగ్గర ఒక మ్యారేజ్ హాల్లో పెళ్లి. రాత్రంతా డీజే వాయించి బరాతీల్ని నచ్చేశారు. అంతా సూపర్. మరుసటి రోజు ఉదయం ప్యాకప్. సౌండ్ సిస్టమ్ ట్రక్లో లోడ్ చేస్తుండగా ఓనర్ కాల్. కరీంనగర్ వెళ్లిన పికప్ వ్యాన్ బ్రేక్ డౌన్ అయింది. మీరు ట్రక్ తీసుకుని కరీంనగర్ వెళ్లి అక్కడి సామాను కూడా లోడ్ చేసుకుని అందరూ కలిసి హైదరాబాద్ వచ్చేయండి, ఇంటికి రావద్దు ఇప్పుడు. ఈ కాల్ తరువాత అందరూ రిలాక్స్. వరంగల్ నుంచి కరీంనగర్ కేవలం 130 కిలోమీటర్లు. ప్యాకప్ పూర్తి చేసి తిని రెస్ట్ తీసుకొని సాయంత్రం 7 గంటలకి బయలుదేరారు. ట్రక్ డ్రైవర్ ఈ రూట్ని రోజులో డ్రైవ్ చేశాడు, కాని రాత్రి మొదటిసారి. తైమారా ఘాట్ రాత్రి సమయంలో డేంజర్ అని కొంచెం విన్నాడు. ఓనర్కి కాల్ చేశాడు. ఇప్పుడు 7 అయింది, 8:30కి ఘాట్ క్రాస్ చేస్తాం, సేఫ్ కాజు అని. ఓనర్, టెన్షన్ ఏం లేదు, మీరు అందరూ ఉన్నారు కదా, ఒంటరిగా ఉంటే మాట్లాడేవాణ్ణి, భగవంతుడి పేరు చెప్పుకుంటూ వెళ్ళండి. ఓనర్కి ఆ ఘాట్ గురించి కొంచెం తెలుసు, కాని చెప్పలేదు. వరంగల్ నుంచి 10 కిలోమీటర్లు వచ్చేసరికి ఖమ్మం ఏరియా వచ్చింది. అక్కడ ట్రక్ ముందు టైర్ పంక్చర్. రిపేర్ చేస్తుండగా రాత్రి 9 అయింది. కరీంనగర్ ఇంకా 120 కిలోమీటర్ల దూరం. విశాల్ చెప్పినట్టు ఖమ్మం నుంచి 20 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ల్యాండ్స్కేప్ మారిపోయింది. దట్టమైన ఘాటి, జంగిల్ మధ్యలో రోడ్డు. కాసేపటికి రోడ్డు 2 వైపులా, ఒకవైపు హనుమాన్ మూర్తి, మరొకవైపు కాళీమాత మూర్తి. అక్కడే బోర్డు తైమారా ఘాట్. ఘాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్లు ఒక పెద్ద తప్పు చేశారు. ఏంటో తర్వాత చెప్తాను. ట్రక్లో డ్రైవర్ పక్కన ముందు క్యాబిన్లో 4, వెనక భాగంలో 5. అక్కడ డీజే సిస్టమ్, జనరేటర్. ఘాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రీట్ లైట్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. డిమ్, బ్రైట్, డిమ్, బ్రైట్. డ్రైవర్ 15-20 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు. 2 వైపులా కొండలు, దట్టమైన జంగిల్. ట్రక్ పైన వెనక తార్పాయల్ కవర్. ఘాట్లో గాలి తార్పాయల్ను తాకుతూ భయానక సౌండ్. మొత్తం వాతావరణం ఒక హర్రర్ మూవీలా. అప్పుడే విశాల్ ఫోన్ మోగింది. వెనక ఉన్న మాథ్యూ కాల్. డేటా అయిపోయింది, రీఛార్జ్ చెయ్యి అని. విశాల్ ఫోన్ ఓపెన్ చేసి రీఛార్జ్ చేస్తుండగా ఫోన్లో డేట్ 16 ఏప్రిల్ 2020, టైం 3:02. ఈ ఘటన
2023లో జరుగుతోంది కదా. ఫోనేదో ప్రాబ్లం అనుకొని ఇగ్నోర్ చేశాడు. కాని ఇది సాధారణం కాదు, ముందు తెలుస్తుంది. ఘాట్ ఘటనలో ఏ కొద్ది సమయంలో ఉంటే పాస్ట్ డేటు లేదా ఫ్యూచర్ డేట్ చూపిస్తుంది. ట్రక్ ఘాట్ లోపల లోతుగా వెళ్తోంది. పూర్తి అంధకారం. అకస్మాత్తుగా ముందు క్యాబిన్లో ఉన్నవాళ్లు చూశారు. రోడ్ సైడ్లో 100 మీటర్ల దూరంలో ఒక స్త్రీ జోలా పట్టుకొని నిలబడి ట్రక్కును ఆపమని సైగ చేస్తుంది. డ్రైవర్, ఈ టైంలో ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందిరీ? చర్చించుకుంటూగానే ట్రక్కు ఆమె దగ్గర చేరింది. బ్రేక్ వేశాడు. సైడ్ గ్లాస్ డౌన్ చేసి, ఈ రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆమె, ముందు నా ఊరు ఉంది, అక్కడ డ్రాప్ చేయండి. విశాల్ చెప్పినట్టు ఆమె గొంతు క్లియర్ కాదు. ఇద్దరూ కలిసి మాట్లాడినట్టు. డ్రైవర్, ఇక్కడ చుట్టుపక్కల ఊరే కనిపించలేదు, ముందు ఘాట్ మాత్రమే. ఆమె జవాబివ్వకుండా కళ్ళు కింద పెట్టి, ముందు నా ఊరు, డ్రాప్ చేయండి అని రిపీట్ చేసింది. అప్పుడే వెనకలించి కాల్. ట్రక్ ఆపారా? విశాల్, అవును, ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతోంది. వెనక ఉన్న బండి తార్పాయిలు వెత్తి బయటకు చూశాడు. శరీరం గజగజలాడిపోయింది. హడావిడిగా విశాల్కి, డ్రైవర్ని ట్రక్ పోనివ్వు ఫాస్ట్. విశాల్, ఏమైంది రేయ్? బండి, మీరు మాట్లాడుతున్నది మనిషి కాదు భాయ్, కాళ్లే లేవు, ఫాస్ట్గా బయలుదేరండి అని ఏడుపు మొదలుపెట్టాడు. విశాల్ నోరు తెరుచుకొని షాక్. డ్రైవర్కి చెప్పాలనుకున్నాడు కాని గొంతు రాలేదు. ముందు ఉన్నవాళ్లు, ఏమైంది భాయ్? విశాల్ ఒక్కడికి గుసగుసలాడాడు. వాడు డ్రైవర్ చెవిలో, ఇది మనిషి కాదు భాయ్ అని. డ్రైవర్ షాక్. సైడ్ మిర్రర్లో చూశాడు. మోకాళ్ల కింద ఏమీ లేదు, గాలిలో తేలుతోంది. డ్రైవర్ గ్లాసప్ చేసి యాక్సిలరేటర్ నొక్కి 60-70 స్పీడ్లో డ్రైవ్. ట్రక్ 100 మీటర్లు వెళ్లగానే అదే స్త్రీ ఒక పిల్లవాడితో రోడ్డు క్రాస్ చేస్తోంది. డ్రైవర్ రిఫ్లెక్స్లో బ్రేక్. ట్రక్ స్కిడ్ అయి సైడ్ కొండలో ఢీ. అందరూ షాక్లో. డ్రైవర్ స్టీరింగ్ గట్టిగా పట్టుకొని గుండెలు బద్దలు కొట్టుకుంటున్నాయి. నుదుట నుంచి చెమట టపటప. బ్రేక్ వల్ల వెనక ఒక బండి తల జనరేటర్కి తగిలి పగిలింది. బ్లీడింగ్. ముందు వాళ్లకి కాల్. ట్రక్ ఆపు. డ్రైవర్ ట్రక్ వెనక్కి తిప్పాడు. ఒకవైపు చక్రం రోడ్డు కింద, మరొకవైపు పైన. భయం. బయటకు వస్తే ఆ స్త్రీ వస్తుందేమో అని. కాని స్నేహితుడి తల బ్లీడింగ్. డ్రైవర్, అందరూ బయటకు రండి. వెనక వాళ్లకి కాల్. తార్పాయిల్ తీసి బయటకు. అందరూ ఘాట్ మధ్యలో ట్రక్ వెనుక నిలబడి ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. 20 సెకండ్లయ్యాక ట్రక్కు లోపల జనరేటర్ స్టార్ట్ అయింది. సౌండ్ వచ్చి ఆఫ్. అందరూ జనరేటర్ వైపు చూశారు. మళ్ళీ స్టార్ట్. ఈసారి ఎక్కువసేపు. ఆఫ్. చల్లని చెమటలు. గ్రూప్లో ఒక దేశీ టైప్ బండి. గాలి మొదలు. జోరుగా తిట్టసాగాడు. మిగతామాళ్లు ఆపురేయని. కాని వినలేదు. తిట్లు మొదలైన కొద్ది సెకండ్లలో జనరేటర్ సౌండ్ ఆగింది. కాని వెనకనుంచి స్త్రీ ఏడుపు సౌండ్ వచ్చింది. అందరి చెవులు గట్టి. గ్రూప్లో అందరూ హిందువులు, ఇద్దరూ క్రిస్టియన్లు. డ్రైవర్, హనుమాన్ చాలీసా వచ్చా? అవును అన్నారు. చేతులు పట్టుకొని సర్కిల్ చేశారు. జోరుగా హనుమాన్ చాలీసా పఠించడం మొదలుపెట్టారు. చాలీసా గట్టిగా ఎక్కువ అవుతుండగా ఏడ్పు సౌండ్ కూడా గట్టిగా. 60-70% చాలీసా అయ్యాక ఏడుపు ఆగింది. పూర్తి చాలీసా ముగించి ట్రక్ వైపు చూశారు. ఆ స్త్రీ బయటకు వస్తుందేమో అని. ఏమీ జరగలేదు. 15-20 నిమిషాలు వెయిట్ చేశారు. డ్రైవర్, ఒకసారి చూద్దాం. తార్పాయిల్ తీసి ఫ్లాష్ లైట్ వేశారు. లోపల ఏమీ లేదు, కేవలం జనరేటర్, సౌండ్ సిస్టమ్ మాత్రమే. ధైర్యం చేసి అందరూ ట్రక్లోకి ఎక్కారు. డ్రైవర్, హనుమాన్ చాలీసా కంటిన్యూ చెయ్యండి. స్పీడ్ పెంచి 8 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం చేరారు. అక్కడ పెట్రోల్ బంకు దగ్గర ఆపి ఓనర్కి కాల్. ఇలా జరిగింది. ఓనర్, ఎందుకు ఆపారు ముందు? ఇప్పుడు ఒక లైన్ హోటల్ చూసుకొని రాత్రి అక్కడే ఉండండి. ఉదయం బయలుదేరండి. వాళ్లు హోటల్లో రెస్ట్ తీసుకున్నారు. ఉదయం 6కి హోటల్ చుట్టుపక్కల వాళ్లకి రాత్రి ఘటన చెప్పారు. వాళ్లు, ఇక్కడ ఎంతో మర్డర్స్, యాక్సిడెంట్స్ జరిగాయి. అనేక ఆత్మలు ఈ ఏరియాని హాంట్ చేస్తాయి. మీరు బ్రతికి బయటపడ్డారు. అదే పెద్ద విషయం. ఈ హైవే లేనప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు సాయంత్రం తర్వాత ఈ ఏరియా మావోయిస్టుల ఈనంలోకి వచ్చేది. రాత్రి వాహనాలు వస్తే ఆపి లూట్ చేసేవారు. కోఆపరేట్ చేస్తే వదిలేవారు. ఒప్పుకోకపోతే అక్కడే కాల్చేవారు. అనేక హత్యలు ఈ ఘాట్లో జరిగాయి. ఈ ఆత్మల నుంచి రక్షణ కోసం ఘాటు ప్రారంభంలో హనుమాన్, కాళీమాత మూర్తులు పెట్టారు. రివాజు, ఎవరైనా ఆ మూర్తుల దగ్గర నమస్కారం చేసి వెళ్తారు. కాని సాయంత్రం మావోయిస్టుల భయం వల్ల నమస్కారం ఆపేశారు. బదులుగా నాణెం ఎగరవేసి ప్రార్థించుకుంటూ వెళ్తారు. వీళ్లకి గుర్తొచ్చింది, మేము నమస్కారం చేయలేదు, నాణెం కూడా ఎగరవేయలేదు. ఈ ఘాట్లో ఎంటర్ అవ్వగానే
సమయం గందరగోళమవుతుంది. విశాల్ ఫోన్లో 2020 డేట్ చూపించింది. ఇది 2023. అనేక మందితో ఇలా జరిగింది. ఫోన్ ఫ్యూచర్ లేదా పాస్ట్ డేట్ చూపిస్తుంది. ఎందుకు? ఎవరికీ తెలియదు. ఈ ఏరియా లోకల్స్ ఈ వీడియో చూస్తున్నారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో 2 రికార్డెడ్ ఘటనలు. ఖమ్మంలోని కస్తూర్బా బాలికా విద్యాలయంలో టీచర్స్ అటెండెన్స్ మార్క్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా 2026, 2027 లేదా పాస్ట్ ఇయర్ డేట్ తీసుకుంటుంది. మరొకటి, ఎన్జీఓల కిషోర్ సింగ్ ఖమ్మం టోల్ ప్లాజా దాటి వరంగల్ వైపు వస్తుండగా ఫోన్లో మెసేజ్ డేట్ అండ్ టైం అడ్జస్ట్ చేయండి. 25 జనవరి 2024 టైం 9:06. 1.5 ఇయర్ డిఫరెన్స్. 5 నిమిషాలు ఈ ఏరియాలో ఉన్నంతవరకు ప్రాబ్లం. దాటగానే ఆటో రీసెట్. ఇది తైమారా ఘాట్ బ్యాక్ స్టోరీ. మీతో లేదా మీ ఫ్యామిలీతో ఇలాంటి ఘటన జరిగితే కింద ఈమెయిల్కి మీ స్టోరీ పంపండి.